స్టార్ట్ అయిపోయాము. ఆపేసా. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఫ్రంట్ సీట్ నాకే. జర్నీ స్టార్ట్ అయిపోయింది. 2 o'clockకి అదిరిపోయింది అనమాట క్లైమేట్. మా జర్నీస్ ఎప్పుడు ఇలాగే ఉంటాయండి. మా జర్నీస్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఏ టైం అంటే ఆ టైంకి జర్నీ అనేది స్టార్ట్ చేసేస్తూ ఉంటాం అనమాట. మేము అసలు జనరల్ ఒక టైం అనేది లేదనమాట. అంతే, ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. జనరల్లీ ఏదైనా ప్లాన్ చేసుకొని బయలుదేరుతారు ఎవరైనా సరే. అన్ప్లాన్డ్ జర్నీస్ అన్నమాట. అన్ప్లాన్డ్, అంతే అన్ప్లాన్డ్. అసలు యాక్చువల్గా అయితే రేపు మార్నింగ్ ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు స్టార్ట్ అవుదాంలే అనుకున్న జర్నీ నిద్ర రావట్లేదు వెళ్ళిపోదాం అన్నట్టు స్టార్ట్ అయింది అనమాట. ఈ రూట్ వచ్చి కొంచెం ప్రాబ్లమాటిక్ ఏమంటే ఇట్లా ఘాట్ ఉంటుంది, ఘాట్ ఎక్కి పోవాలన్నమాట. ఘాట్ ఎక్కి ఇంకో రోడ్డుకి తిరగాలి. ఓకే, కానీ క్లైమేట్ వైజ్ బాగుంది, కానీ రోడ్స్ బాగాలే. ఇటు నుంచి నంద్యాల నుంచి వస్తే మీరు మాత్రం చూసుకోండి, రోడ్స్ అయితే బాగాలేవు. కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి. అడవి, ఫుల్ అడవి. ఇంత మారుమూల పల్లెటూర్లు కూడా ఇంకా ఉన్నాయా అనిపిస్తుంది అసలుకి. అండ్ శివయ్య, మా శివయ్య చూడు ఎంత దూరంలో ఉన్నాడో అసలు కనిపిస్తుంది. చాలా బాగుంది అయితే క్లైమేట్ వైజ్ చూసుకున్నా. మొత్తం అద్భుతంగా ఫుల్ లొకేషన్ అసలుకి ఇది. బట్ రోడ్డు కొంచెం డెవలప్ చేయాలి. జనరల్ గా మనుషులే ట్రెక్కింగ్ చేస్తారు, కార్ ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఓ గాడ్, అమ్మ బాబోయ్, అయ్యో అయ్యో, ఓ చూడు ఎట్టు వస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు యాగంటికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఫుల్ ఘాట్. అసలుకి ఏం అర్థం కావట్లేదు. ఇంత దూరం నుంచి కూడా అసలుకి పిల్లలు చదువుకునేదానికి వస్తున్నారనమాట. ఎంత బాగుందో అయితే. బట్ మనకేమో చూడటానికి ఎప్పుడో వస్తాం కాబట్టి బాగుంటుంది, కానీ ఇక్కడ వీళ్ళు ఎలా జీవిస్తున్నారో ఏంటో వావ్ అనిపిస్తుంది నాకైతే. వామ్మో, ఇప్పుడేమో మనం ఈ జనరేషన్లో పరుగులు తీస్తున్నామండి. వావ్, వాటి ఘాట్ అసలుకి ఎంత బాగుందో. ఈ ఘాట్ అన్నమాట దిగాల్సింది. అదిగో అదిగో గుడి, అదిగో టెంపుల్ అక్కడ ఉంది. కింద ఉన్నాడు ఈయన. వావ్, భలే ఉంది. మనం అటు వచ్చాము నాన్న అప్పుడు. ఈ రోడ్డు కాదండి మేము వచ్చింది. వావ్ వావ్, సూపర్ అసలుకి భలే ఉంది ఘాటు. ఆహా, పర్లా, పద పద, చాలా పద. అటు వచ్చాం నాన్న మనం. అదిగో ఆ రోడ్డు ఉంది. పద 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 పద. ఇది వేరే రోడ్డు అబ్బా, సూపర్ అసలు. మేము ఇంత ముందు ఒకసారి అనంతపురం నుంచి ట్రావెల్ చేసాము మా ఫ్రెండ్స్తో. అసలుకి అప్పుడు వచ్చినప్పుడు మాత్రం మేము వచ్చింది ఈ రోడ్డు కాదనమాట. ఇప్పుడు మేము మా ప్యూర్ ఘాట్లో వస్తున్నాము. ఇక్కడైతే ఇంకా పిల్లల్ని కూడా చూసామండి మేము. చిన్న చిన్న పిల్లలు బైక్స్లో ట్రావెల్ చేసుకుంటా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అనమాట. మన పిల్లలు అంతా మనం లగ్జరీస్ ఇచ్చినా కూడా వాళ్ళేమో అసలు ఎంత హెసిటేట్ చేస్తారో వెళ్ళడానికి స్కూల్కి. వీళ్ళు ఇంత దూరం నుంచి ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి స్కూల్కి వెళ్తున్నారు. అసలుకి ఒప్ప అద్భుతంగా ఉంది ఘాట్. అసలు అప్పుడు మనం పోల్లా చెల్లామే నాన్న. ఆ ఘాట్లో ఉంది తెల్లవై. నాకు ఈ ఘాట్లు అంటే చాలా భయం అండి బాబోయ్. ఎంత బాగుందో అయితే. బాగుంది బాగుంది. తిరుమల ఘాట్ అసలుకి. బట్ ఏంటంటే తిరుమల ఘాట్ అంతా బ్రాడ్ రోడ్స్ కదా అవి కదా. పోనీలే, ఈ ఘాట్ అన్నా బాగా వేసారు రోడ్డు. ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు అయితే ఫుల్ అసలు రోడ్డే బాగాలేదండి. రాళ్ళు రప్పల్లో వచ్చాము. ఇది ఇక్కడ ఘాట్ వరకు బాగానే వేసారు. ఆంజనేయం లేకపోతే ఎలా మరి? హనుమంతుడు లేని ప్రదేశం ఉంటుందా? వావ్, ఇది నాకు ఇది చూస్తుంటే, ఈ టెంపుల్ మనం పైనుంచి కిందకు చూస్తుంటే మనకి అక్కడెక్కడో ఒక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ పేరు గుర్తుకు రావట్లేదు సడన్గా నాకు.
కర్ణాటకలో ఉంటుంది ఆ టెంపుల్. ఏకశిల టెంపుల్ అన్నట్టుగా కట్టారు కదా, ఫస్ట్ గోపురం కట్టి. కాదు, ఏదో టెంపుల్ పేరు తెలియదు. మొత్తానికి వచ్చేసాం. అటు వచ్చింది. మొత్తానికి ఘాట్ దిగేసాము. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. జస్ట్ నౌ రీచ్ అండి టెంపుల్ దగ్గరికి. ఇప్పుడైతే మేమైతే రూమ్ తీసుకోబోతున్నాం. ఇదిగో సేవా సదన్ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అన్నీ ఉన్నాయంట. ఈ లొకేషన్ అసలు ఇప్పుడు ఘాట్ దిగాం గీతలో. ఎంత బాగుంది తెలుసా ఘాట్. క్లైమేట్ చూడండి బాగుంది. ఇవి కొండలు గుట్టలు, అక్కడ టెంపుల్ అనమాట. మళ్ళీ టెంపుల్ గురించి కూడా చెప్తాను నేను. ఫ్రెండ్స్, మొత్తానికి మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము, వచ్చేసాము. ఇప్పుడైతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయేసి 5 hours పట్టింది మాకు. ఇది ఇక్కడికి వచ్చామన్నమాట సేవా సదన్కి. ఇక్కడ మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయేసేసి టెంపుల్ దర్శనానికి వెళ్తామన్నమాట. ఇదిగో మేము వచ్చేసామన్నమాట, రెడీ అయిపోయాము, దర్శనానికి వచ్చేసాము. 12 వరకే దర్శనం అన్నారు, అందుకనేసి మేము రెడీ అయిపోయేసి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఫ్రెష్ అయ్యామన్నమాట. అంటే నైట్ అంతా జర్నీ చేసాం కదా, కొంచెం అన్ఈజీగా ఉంది. దానివల్ల 1 hour నాపేసాము. ఇంకా ఫుల్గా రెడీ అయిపోయేసి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ ఇదంతా పెద్దదండి టెంపుల్, చాలా బాగుంది. వాళ్ళు వారంటీ కదా మనకి, ఆయన రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు అది వాళ్ళ బియ్యం వాళ్ళకి చెప్పిల్లా ఇదంతా క్లోజ్. ఇది అప్పుడు ఇదే ఓపెన్ ఉన్నింది కదా. వచ్చేసాం లోపలికి, బట్ ఇక్కడైతే ఎంట్రన్స్ లేదు. కోనేరు దగ్గరకు వచ్చామన్నమాట. కోనేరులో కాలు కడుక్కుందాం నాన్న, బెస్ట్ కదా, వద్దా కడుక్కుందాం, మంచిది. సో ఇప్పుడైతే యాగంటి టెంపుల్ మొత్తం రెనోవేషన్ అవుతుందండి. సో కొత్తగా ఇవన్నీ వేస్తున్నారనమాట కిందంతా, దానివల్ల కొంచెం దారంతా ఇలా ఉంది. నువ్వు కూడా పదవే ఫాస్ట్గా, సౌండ్ పెడదాం. ఇంతకుముందు వచ్చినప్పుడు ఉన్నిందా నాన్న ఇవన్నీ కూడా, అప్పుడంటే ఫుల్ ఎండ. సో ఈ బోర్డు మీద మొత్తం మనకి గుడికి సంబంధించినటువంటి ప్రైజెస్ ఉంటాయండి. అంటే కళ్యాణం ఎంత, అర్చన ఎంత, అభిషేకము, అవన్నీ ఎంత ప్రైజెస్ ఉన్నాయని మీకు ఈ బోర్డు మీద ఉంటాయి. ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు. అటా ఇటా అదిగో యాగంటి ఇప్పుడు ముందుకెళ్దాం. సో ఇదే అండి మన యాగంటి బసవన్న అంటారు. బ్రహ్మం గారు, వీరబ్రహ్మం గారు చెప్పినట్టు కలియుగ అంతంలో యాగంటి బసవన్న లేచి రంకేస్తాడు అంటారు కదా, ఇదే అండి ఆ బసవన్న. అంతకంతకు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఇది మొదలు పెట్టినప్పుడు మాత్రం చిన్నదిగా ఉన్న విగ్రహం ఇప్పుడు చూడండి, దాని చుట్టూరు చేసే ప్రదక్షిణ కూడా గోడకు ఆనిపోయింది.
ఇది వచ్చేసి స్వామివారి మూల విరాట విగ్రహం అండి. అది ఎవరికి తెలియకుండా లోపల మేము తీయడం అయితే జరిగింది. సో ఇది వచ్చి స్వామివారి గుడిలోని ఇంకో కోనేరు అనమాట. గుడి లోపల ఉంటుంది. ఇక్కడ వచ్చి మన నంది నోట్లో నుంచి వాటర్ వస్తుంటాయండి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు ఇప్పటి వరకు. ఇది చాలా మిస్టరీగానే మిగిలిపోయింది. అండ్ ఇక్కడ వచ్చి మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి, మనం శివాలయానికి వచ్చినప్పుడు నంది చెవులో మన కోరికలు చెప్తే మన కోరికలన్నీ నంది తీసుకెళ్ళి మహేశ్వరుడికి చెప్తారని. సో ఇలా ప్రతి ఒక్కరు నమ్మకం అండ్ విశ్వాసం అండి ఇది. ప్రతి ఒక్కరూ ఇలా చెవులో తమ తమ కోరికలు చెప్పుకొని నెరవేర్చుకుంటే ఇలా మొక్కులు తీసుకుంటామని మొక్కుంటారు. సో ఇప్పుడు మేమైతే దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చామండి. పక్కనే మన యాగంటిలో గుహ లోపల వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారనమాట. సో ఇక్కడ ఏమంటే వెంకటేశ్వర స్వామి ఉంటారు ఆ గుహ లోపల. ఇక్కడే చాలా మూవీస్ తీశారండి. మనకి ఈ ప్లేస్ అనేది చాలా షూటింగ్స్ కూడా స్పాట్. ఇది చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఇది పైనుంచి గుడి పైకి మెట్లెక్కాక తీసిన వ్యూ అనమాట. చుట్టూరు కొండలతో గుడి మధ్యలో ఎంత బాగుందో కదా, అసలు చూడడానికి కూడా కన్నులు సరిపోవండి మనకి. సక్సెస్ఫుల్గా అయితే మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. వాళ్ళకి స్పర్శ దర్శనం జరిగింది. చాలా బాగా అనిపించిందండి, ఎంత హ్యాపీగా ఉందో. శివాలయాల్లో ఈ శివాలయంలో మనకి ఏంటంటే ప్రాముఖ్యత, ఇక్కడైతే మనకి లింగాకారం ఉండదు. స్వామివారికి మనకి రూపంతో ఉంటారనమాట ఇక్కడ శివపార్వతులు. చాలా బాగుందండి, ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. అందరూ మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. అన్నప్రసాదానికి వెయిటింగ్ హాల్ అనమాట ఇది. అన్నప్రసాదానికి ఎక్కడున్నాం రాయిష్ మనం? అన్నదాన సత్రం యాగంటి అన్నదాన సత్రం అండి. పులిహోర పెట్టారు, బొంగలు పెట్టారు, పప్పు, ఇదిగో కూరలు వేశారు. అంతా చాలా బాగుందండి టేస్ట్. మా గీతు మొత్తం అయ్యే వరకు చూసి వీడియో తీసుకుంటుందంట. ఇది సత్రం. టేస్ట్ అయితే అదిరింది. ఇప్పుడే రైస్ వేసారు, పప్పుతో కలుపుతాం. రైస్తో పప్పు ఎలా ఉందన్న టేస్టా? వదిలిపోయింది. ఏమైనా టెంపుల్లో ఫుడ్ ఒక రకమైన వైబ్ ఉంటుంది నాన్న. ఆ వైబే వైబ్ ఉంటుంది, ఆ వైబ్. అందుకే నేను అన్నప్రసాదం తిన్నామంట. సో మేమైతే ఇప్పుడు యాగంటిలో భోజనానికి కూర్చున్నాం కదండి. చాలా నాణ్యతగా పెడుతున్నారు ఫుడ్. ఎంత బాగుందంటే మన ఇంట్లో చేసుకున్నంత టేస్టీగా ఉంది. ఇక్కడితో మాకు యాగంటి అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మహానంది బయలుదేరుతాము. అది ఇంకో వ్లాగ్లో మీకు చెప్తాను.